1991లో పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలకు 81% ఓట్లు వస్తే ప్రాంతీయ పార్టీలకు 13% ఓట్లు వచ్చాయి. 2009 నాటికి జాతీయ పార్టీలకు 64% ఓట్లు వస్తే ప్రాంతీయ పార్టీలకు 36% ఓట్లు వచ్చాయి. 30% అటు ఇటుగా ఓట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా దాదాపు 35% ఓట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. సైద్ధాంతిక రాజకీయాలను గాలికి వదిలి ఈ 35% ఓట్లు సంపాదించడానికి జాతీయ పార్టీలు మతం, ప్రాంతం, కులం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టాయి. అదే మార్గంలో ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తూ స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ చప్పుళ్ళు చేస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీకి అధికార వికేంద్రీకరణ చేయటం ఇష్టం లేదు. కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వటం ఇష్టం లేదు. రాష్ట్రాలకు పంచాయతీరాజ్ సంస్థలకు, స్థానిక సంస్థలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారాలు ఇవ్వటం ఇష్టం లేదు. అధికార యంత్రాంగంలో ఉన్నప్పుడు వారికి అధికార వికేంద్రీకరణపై చిత్తశుద్ధి లేదు. గాంధీ మహాత్ముడు కలలు కన్న రామరాజ్యం, గ్రామరాజ్యం గాలిలో కలిసిపోయాయి. బీజేపీ చెప్పే రామరాజ్యం రాజకీయాల కోసం ఉద్దేశించిందే తప్ప నిజమైన రామరాజ్యం ఆ పార్టీకి అక్కరలేదు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయి. నరేంద్ర మోడీ చుట్టూ భజన బృందాలు తయారయ్యాయి. బీజేపీ భజన బృందాలు మోడీ చుట్టూ తిరుగుతుంటే కాంగ్రెస్ భజన బృందాలు రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వంటి పార్టీలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే జనసేన చుట్టూ, పవన్ కళ్యాణ్ చుట్టూ జనసేన కార్యకర్తలు భజన చేస్తున్నారు. సిద్ధాంతాల రాద్ధాంతాలు జాతీయ పార్టీలకు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ లేవు. ఎన్నికల్లో విజయం సాధించటమే వీటికి ముఖ్యం. దానికి ఏ మార్గాన్ని అనుసరించినా ఎవరికీ పట్టదు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే చిత్తశుద్ధి లేని శివపూజ మాదిరిగా ఈ తతంగం అంతా నడుస్తున్నది. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి తన ఆధిపత్యాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కనపరచాలని కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలని వైఎస్ఆర్సీపీ నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి 2 ఏళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని, ప్రజలంతా ఈ పాలనను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆహూతులకు చెప్పారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలో దింపాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. అంటే పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న నాయకులకు మాత్రమే తర్వాత ఎమ్మెల్యే స్థానాలు ఇస్తానని కూడా నేరుగానే ఆయన సమావేశంలో చెప్పారు. అయితే గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు వంటి సమాంతర పాలనకు నెలకొల్పడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న పంచాయతీలను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వీర్యం చేసిందన్న విమర్శలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంది. అంతకుముందు 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీలకు సమాంతరంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పంచాయతీలను నిర్వీర్యం చేసింది. అందువల్ల 2 ప్రాంతీయ పార్టీలు పంచాయతీల విషయంలో దొందుకు దొందే అనే విధంగా వ్యవహరించాయని చెప్పక తప్పదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ విషయంలో వెనుకబడి లేవు. మొత్తంగా పంచాయతీ వ్యవస్థల చావుకు కర్ణుడు చావు మాదిరిగానే అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. నిజానికి రాజ్యాంగం రూపశిల్పి బిఆర్ అంబేద్కర్కు పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల సుముఖత లేదు, సానుకూల దృష్టి లేదు.
అవి పెత్తందారుల అధికార కేంద్రానికి కేంద్ర బిందువులుగా మారిపోతాయని ఆయన భావించారు, భయపడ్డారు. ఇప్పుడు కూడా అధికారంలో లేని వారు పంచాయతీ వ్యవస్థ గురించి మాట్లాడుతారు. అధికారంలోకి రాగానే పంచాయతీలను వెన్నుపోటు పొడుస్తారు. ఇది చాలా కాలంగా నడుస్తూనే ఉంది. రాజీవ్ గాంధీ 1992 డిసెంబరు 23న పార్లమెంటులో 73వ రాజ్యాంగ సవరణకు ఆమోదముద్ర సంపాదించారు. కానీ 20 సంవత్సరాల పాటు స్థానిక అధికారాలను బలోపేతం చేయడానికి ఎటువంటి కృషి జరగనే లేదు. మహాత్మా గాంధీ నిరంతరం గ్రామరాజ్యం నామజపం చేసేవారు. కానీ రాజ్యాంగం ఉపోద్ఘాతంలో తప్ప రాజ్యాంగంలో పంచాయతీల గురించి ప్రస్తావనే లేదు. రాజకీయ పార్టీలన్నీ నిరంతరం పంచాయతీ వ్యవస్థలను బలహీనపరచడానికే కృషి చేశాయి. 1982 సంవత్సరంలో వైస్రాయి అయిన లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాల గురించి తీర్మానం చేయించారు. 1885లో కాంగ్రెస్ పార్టీ జన్మించింది. కాబట్టి పంచాయతీరాజ్కు కాంగ్రెస్కు పేటెంట్ హక్కు ఉన్నదని భావిస్తే పొరపాటే. అయితే ఒక దశలో గ్రామాల స్వయంపాలన, జాతీయ స్థాయిలో స్థానిక సంస్థలకు అధికారం వంటి అంశాల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడేవారు. 1920-47 సంవత్సరాల మధ్యకాలంలో ప్రజలను సమీకరించే పావుగా కాంగ్రెస్ వారు గ్రామ స్వయంపాలన, స్థానిక సంస్థల గురించి ఎక్కువగా చర్చించేవారు. అయితే 1947 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది. 1957-1964 సంవత్సరాల మధ్యకాలంలో జవహర్లాల్ నెహ్రూ పంచాయతీరాజ్ అనే పదాన్ని తరచుగా వాడేవారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే నెహ్రూ మరణం తర్వాతనే 1966లో కేంద్ర స్థాయిలో పంచాయతీ సహకార శాఖను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లోనూ కేరళలోనూ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలు స్థానిక సంస్థలను కొంతమేర ప్రోత్సహించాయి. ప్రజాస్వామ్యానికి, పంచాయతీలకు స్థానిక సంస్థలు 4వ స్తంభంగా సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా అభివర్ణించేవారు. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చేందుకు 1989 మే 15న రాజీవ్ గాంధీ 64వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థానిక సంస్థల అధికారాలను ఎప్పటికప్పుడు తొక్కిపట్టి ఉంచేవి. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ మాత్రం పంచాయతీలను కొంతమేర ప్రోత్సహించాలని అంగీకరించక తప్పదు. అయినా కాళ్ళు చేతులు కట్టేసిన పాపాయి ఎప్పటికీ నడవలేదు అన్నట్లు పంచాయతీరాజ్ సంస్థల పరిస్థితి ఉండేది. 1882లో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి పాలనా యంత్రాంగం లేక బ్యూరోక్రసీ పంచాయతీరాజ్ సంస్థలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ సంస్థలకు జరగనున్న ఎన్నికలను అర్థం చేసుకోవాలి. అవి ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా. ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గినా ఒక్కటే, ప్రజలకు జరిగేది అంతంత మాత్రమే. ఎన్నికల్లో పోటీకి రొమ్ములు విరుచుకోవటం, ఆస్తులు తగలబెట్టుకోవటం అర్థం లేని పని.